బ్రేకింగ్ న్యూస్ తాడేపల్లి నివాసంలో వైఎస్ జగన్ ను కలిశారు అంబటి రాంబాబు. బెయిల్ పై విడుదలైన తర్వాత ఆయన గుంటూరు చేరుకున్న తర్వాత అంబటి రాంబాబు జగన్ ను కలిశారు. అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్ట్ అయి 2 రోజుల క్రితమే బెయిల్ పై విడుదలయ్యారు అంబటి. నిన్న రాజమండ్రి నుంచి గుంటూరులోని తన నివాసానికి వచ్చిన అంబటి ఇవాళ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. తనపై జరిగిన దాడి, ఇల్లు ధ్వంసం కేసుల గురించి జగన్ కు వివరించారు అంబటి. పోలీసుల అండతోనే టీడీపీ శ్రేణులు తనపై హత్యాయత్నం చేసి ఇంటిని ధ్వంసం చేసినట్టు జగన్ తో చెప్పారు అంబటి. తప్పుడు కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వాటిని చట్టపరంగా ఎదుర్కొందామంటూ అంబటికి భరోసా ఇచ్చారు జగన్. అయితే కొందరు పోలీసు అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు జగన్. ప్రజల తరపున చేస్తున్న పోరాటంలో ఎదురయ్యే ఆటంకాలు, వేధింపులను ధైర్యంగా ఎదుర్కొందామని నేతలు, క్యాడర్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు జగన్. అంబటి రాంబాబుతో పాటు పిల్లి సుభాష్ చంద్రబోస్, నందిగం సురేష్, మల్లాది విష్ణు, దేవినేని అవినాష్ కూడా జగన్ ను కలిశారు.